చేసినప్పుడు 2 రకాల అనుభవాలు వస్తాయి. నేను చెప్పేది వినండమ్మా. నేను ఒక ప్రశ్న అడిగినప్పుడు మళ్ళీ నేను చెప్తున్నప్పుడు మళ్ళీ మీరు మాట్లాడద్దు. అర్థమైందా? ఎందుకంటే మాట్లాడినప్పుడు పాపం మీ పక్క వాళ్ళు ఇబ్బంది పడతారు, వాడు శ్రద్ధగా అయినా అనుకుంటున్నప్పుడు. అట్లా మాట్లాడద్దు. నేను సమాధానం అయిపోయిన తర్వాత మీకు మాట్లాడడానికి 1 నిమిషం టైం ఇస్తాను. అప్పుడు మాట్లాడుకొని నన్ను ప్రశ్న అడగండి. ప్రశ్న అడిగేటప్పుడు మళ్ళీ మాటలు ఆపేయండి. అప్పుడు ఓకే. సమాధానం చెప్పమంటారా? ఓకే, అయితే మాట్లాడదు. ధ్యానంలో 2 రకాల అనుభవాలు వస్తాయి. ఒకటేమో ధ్యాన అనుభవాలు, రెండోది ఏంటంటే శారీరకమైనటువంటి అనుభవాలు, శరీరానికి సంబంధించినటువంటి అనుభవాలు. ఇంకొకటి ధ్యానానికి సంబంధించిన అనుభవం. అయితే కొన్ని అనుభవాలు, ధ్యానానుభవాలు శరీరం మీద పడతాయి. సపోజ్ అన్నారు, ఆ అమ్మాయి ఏముంది, నాకు ఏమొచ్చింది, నాకు తలనొప్పి వచ్చింది అంటే ఏంటి? ధ్యాన అనుభవం నీ దేహం ద్వారా బయటకు వస్తుంది. అది ధ్యానానుభవం దేహం మీద పడితే ఆ దేహం ద్వారా నీకు తలనొప్పి వచ్చింది. తర్వాత ఇందాకేమంతా తను నాకు కొంచెం ఒళ్ళు వేడెక్కుతుంది అంది. ధ్యానానుభవం, ధ్యాన శక్తి వల్ల ఒళ్ళు వేడెక్కితే ఆ వేడిని ఆమె అనుభవించటం ధ్యాన అనుభవం ద్వారా దేహం అనుభవిస్తుంది. నేను అర్థమవుతుందమ్మా? కన్ఫ్యూజ్ చేస్తున్నానా? అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఈ తల్లి ఏమంది? ధ్యానం చేస్తే నా కాళ్ళు వాస్తున్నాయి అంది. ఇది ధ్యానానుభవం కాదు, ఇది కేవలం దేహానుభవమే. ఎందుకు వాస్తాయో తెలుసా కాళ్ళు? మనం ఏముంటుంది, ఈ ఏరియాలో మనకి ఒక గట్టి ఎముక ఉంటుంది, కింద నుంచి రక్తం ఇట్లా పైకి వస్తుంది. మనం ఏం చేస్తాం? ధ్యానం చేసేటప్పుడు కూర్చున్నప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ ఉన్నటువంటి ఎముకకి భూమికి మధ్యలో ఈ రక్తనాళం అనేది రక్తం పైకి వస్తుంది. కాబట్టి ఈ రక్తనాళాన్ని ఏం చేస్తాయి? ఈ 2 గట్టిగా ఒత్తుతాయి. ఒత్తినప్పుడు ఏం చేస్తుంది? ఈ రక్తం అనేది పైకి రాదు. ఈ రక్తం అనేది పైకి రాకపోయేటప్పటికి ఏం చేస్తుంది? ఈ రక్తనాళాలలో నుంచి, ఆ రక్తం నుంచి నీళ్లు మన గుడ్డలో నుంచి వడగడితే బయటకు వస్తాయి చూడండి, ఆ రకంగా బయటకు వస్తాయి. నీళ్లు బయటకు వస్తాయి. బయటకు వచ్చి ఆ నీరు ఎక్కడ చేరుతాయో తెలుసా? మీ చర్మం కింద కాళ్ళలో చేరుతాయి. అప్పుడేమవుతుంది? కాళ్ళు వాపస్. అది జరిగేది. అందువల్ల నువ్వు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ఒక చక్కటి దిండు, అంటే దీనికి మధ్యలో కొంచెం ఒత్తిడి తగలకుండా, అవి 2 గట్టిగా ఇది కాకుండా గనక ట్రై చేస్తే మీకు ఆ వాపు రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. అలా చేయండి, మీకు చక్కగా లేకుండా మీరు ధ్యానంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. వెరీ గుడ్. ఇప్పుడు మీలో మాట్లాడుకోండి, 1 నిమిషం కావాలంటే. మనసు ఓకే, వెరీ గుడ్, మంచి క్వశ్చన్ అమ్మా. మనసు నిలకడగా ఉండడానికి ఏం చేయాలి? వెరీ గుడ్. మనసు నిలకడగా ఉండాలంటే ఎవరమ్మా చెప్పింది? ధ్యానం చేయాలి. ఓకే, ధ్యానం చేస్తే మనసు నిలకడగా ఎట్లుంటుంది? ఇప్పుడు తర్వాత నేను చెప్పబోయే క్లాస్ అదే. భలే ప్రశ్న అడిగి, ఇదంతా నీ చేత అడిగించింది, నువ్వు కాదు అడిగింది. ఎవరు నీ చేత అడిగించారో తెలుసా? విశ్వం అడిగించింది. ఇంక దాదు చెప్పింది, నెక్స్ట్ టాపిక్ వెళ్ళురా బాధవా, టైం అయిపోతుంది అని చెప్పి విశ్వం నా దగ్గరకు వచ్చి చెప్తే, నేను వెళ్లకుండా పొదుగు ఇక్కడ చుట్టూ తిరుగుతుంటే అప్పుడు ఆమె అమ్మాయి చేత నాకు మనసు నిలకట్టడం లేదు, నేనేం చేయాలి అని అడిగితే నెక్స్ట్ 15 నిమిషాలు మనం దాని గురించే మాట్లాడుకున్నాం. ఓకే, దాని గురించి మాట్లాడబోయే ముందు ఇంకేమన్నా ప్రశ్నలు అంటే చెప్పండి. అది చాలా పెద్ద ప్రశ్న, దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఏమ్మా, అదే చెప్పమంటారా? వెరీ గుడ్.